ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శేషు సార్, ఈ మధ్యకాలంలో ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్, తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. సో దీన్ని మళ్ళా మీలాంటి మేధావులు కొంతమంది అంటున్నారు, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉండాలి, సో గ్రామ స్థాయిలో స్కూల్స్ ఉంటే విద్యార్థులకు భవిష్యత్ బాగుంటుందని చెప్పేసి. బట్ ముఖ్యమంత్రి అంటున్నారు అంత అవుట్డేటెడ్ పాలసీ అది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేకుండే, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మేము బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం, లంచ్ ప్రొవైడ్ చేస్తాం, నాణ్యమైన విద్య ఇస్తాం అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ రికమెండేషన్స్ ప్లస్ ఆ విద్యా హక్కు చట్టం ఎట్లా చూడొచ్చు సార్? శ్రీకాంత్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక మీడియా హౌస్ నిర్వహించినటువంటి కాన్క్లేవ్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల సంఖ్యని 75% తగ్గిస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24,224 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిని 4,000కు తగ్గిస్తాము అని చెప్తూ, ఎందుకు తగ్గిస్తామో కూడా తను ఒక థియరీ చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి సింగిల్ టీచర్స్ స్కూల్స్ ని తాండాల్లోనూ గూడాలలోనూ ఏర్పాటు చేశాము. ఇప్పుడు అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అన్ని స్కూల్స్ ని కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు, క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తాము అనేటటువంటి ఒక ప్రకటన చేస్తూ దాన్ని ఒక అద్భుతమైనటువంటి మోడల్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది జరిగినటువంటిది. దీనిపైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాత్రమే కాదు, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన చేయవచ్చా అనేటటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. నిజంగా పరిస్థితి అలా ఉందా తెలంగాణ రాష్ట్రంలో అనే అంశం పైన కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి, ఒక ఇంటలెక్చువల్ పీపుల్ నుండి, ఆ వర్గాల నుండి కూడా దీనిపైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా రెండు ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఒకటి విద్యా వ్యవస్థ, రెండోది ఆరోగ్య వ్యవస్థ. ఈ రెండింటిని ప్రజలు ఏం కోరుకుంటారంటే, ప్రక్షాళన చేయాలని కోరుకుంటారు, బలోపేతం చేయాలని కోరుకుంటారు, రిఫార్మ్స్ చేయాలని కోరుకుంటారు, స్ట్రెంగ్తన్ చేయాలని కోరుకుంటారు. బట్ అది జరుగుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. అయితే శ్రీకాంత్, తెలంగాణ అనంలోనే మనకి తెలంగాణలో ఉద్యమం గుర్తొస్తుంది కదా, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం గుర్తొస్తుంది కదా. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమ నాయకత్వం ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, ఈ ప్రాంతము విద్యలో వెనకబడి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేజీ నుండి పీజీ వరకు, ఆనాటి ఉద్యమ నాయకత్వం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నాను శ్రీకాంత్, కేజీ నుండి పీజీ వరకు ఉచిత ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటై 12 సంవత్సరాలు ముగింపు చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఒక పుష్కర కాలం అవుతుంది. మరి ఉద్యమ నాయకత్వం ఇచ్చిన హామీ నెరవేరిందా అనేటటువంటి ప్రశ్నకు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదైతే 10 ఏళ్లు పరిపాలించినటువంటి గత ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు పెట్టటము, మన ఊరు మనబడి కార్యక్రమాలతోటే మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసింది అనే ఒక భావన, ఒక ఇల్యూజన్ లో ఆ ప్రభుత్వం ఉండిపోయింది. సరే, దాన్ని వదిలేద్దాం. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 30 నెలల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందనంటే, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాము, ప్రభుత్వ విద్యకు మేము మా బడ్జెట్లో 15% నిధులను కేటాయిస్తాము అనేటటువంటి హామీ ఇచ్చింది. మరి 3 బడ్జెట్లు పెట్టారే, 15% నిధులను ఇచ్చారా అనేటటువంటి ఒక ప్రశ్న. తర్వాత
ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. ఏం నమ్మకం కలిగిందంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకోవటంతో ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడిందంటే అసలు తెలంగాణలోనే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి చేతుల్లోనే విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మనం అనుకునేటటువంటి సమూలన ప్రక్షాళన బలోపేతం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం కలిగింది. కానీ ఈ 30 నెలల్లో ఈ ప్రభుత్వము విద్యా వ్యవస్థని బాగు చేయటానికి, ప్రక్షాళన చేయటానికి, స్ట్రెంథెన్ చేయటానికి ఏం చేసింది అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే గత ప్రభుత్వ విధానాలు కొనసాగింపుగానే కనపడింది తప్ప వాళ్ళేమో గురుకులాలు పెడితే విద్యా వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది అనుకున్నారు. వీళ్ళేమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇది ఉన్నది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం కల్పించి ఏర్పాటు చేశారు. ఏంటి తెలుసా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. అటు రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక ఆశలు కల్పించారు. కానీ విద్యా కమిషన్ సార్ ఇప్పటికీ అంటే వాస్తవానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య ఉండట్లేదు. ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్ అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్కే పోలేనటువంటి పరిస్థితి. సో కార్పొరేట్ వైపు వెళ్తున్నారు, ప్రైవేట్ వైపు వెళ్తున్నారు, అర్బన్ ఏరియాల వైపు ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు ఆలోచించేటువంటి పరిస్థితి. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆ స్కూల్స్ను రద్దు చేసి మేము వాటికి ఆల్టర్నేట్గా మేము ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం, మేము వాటికి అదనంగా వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం, లంచ్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ని స్కూల్స్ ఉంటే ఒకే దగ్గర అంటే యంగ్ ఇండియా అంటున్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నారు. సో ఇక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులతోనే వస్తున్నారు కదా, దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఇప్పుడు టీచర్ల కొరత కూడా నడుస్తోంది. సో 30-40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాల్సినటువంటి ప్లేస్ లో కేవలం 3-4 స్టూడెంట్స్ తోనే నడుస్తున్నటువంటి క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. శ్రీకాంత్, మీ ప్రశ్న నాకు అర్థమైంది శ్రీకాంత్. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ రిగార్డింగ్ టు ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పాలసీ పెరాలసిస్ ఉంది. ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, లేకపోతే విద్యా వ్యవస్థను చూస్తున్నటువంటి బాధ్యులకు కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఒక గందరగోళం, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ ఉదాహరణకి ఏంటి అని అంటే విద్యా కమిషను ఒక స్టేట్ ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించింది. దానికంటే ముందు ప్రభుత్వము కె కేశవరావు గారి నేతృత్వంలో 7 మంది సభ్యులతోటి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడానికి ఒక కమిటీ వేసింది. అసలు ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ వివాదాస్పదమైంది. ఇది ఒక కన్ఫ్యూజన్ ప్రభుత్వం దగ్గర ఉన్నది అనే విషయాన్ని చెప్పడానికి నేను ఈ పదాన్ని వాడుకున్నాను. తర్వాత మీరు చెప్తున్నటువంటి అంశానికి నేను వస్తాను శ్రీకాంత్. ఏంటి అని అంటే అసలు ఎందుకు ప్రభుత్వ స్కూల్స్ ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది, ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారనే దానికి ఒక ప్రశ్న వేసుకుందాం. మనకు ఆ ప్రశ్న ఏంటి అని అంటే యూడైస్ ఏంటది? యూడైస్ అంటే యూనిఫామ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది శ్రీకాంత్ ఇటీవల. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే తెలంగాణలో 8,000 పాఠశాలలలో ఎక్సెస్ అదనంగా ఉన్నాయి, 16,000 మంది టీచర్స్ అదనంగా ఉన్నారని చెప్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డాటా ఏంటి అని అంటే ప్రతి 19 మందికి ఉంటే ఒక టీచర్ ఉండాలి, 60 మంది ఉంటే ఒక 2 టీచర్స్ ఉండాలి, తర్వాత ప్రతి సెక్షన్ కి 40 మంది ఉండాలని చెప్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డాటా ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూల్స్ 1000 ఉన్నాయి, 50 కంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్న స్కూల్స్ 1000 ఉన్నాయి, 19 మంది విద్యార్థుల కంటే తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ 5,500 ఉన్నాయి. అంటే రమారమి 8,000 ప్రభుత్వ పాఠశాలల్లో సరైనటువంటి స్ట్రెంత్ లేదు అనేటటువంటి విషయాన్ని ఈ యూడైస్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వము ఒక సమస్య ఒక చోట ఉంటే మందు ఇంకొక చోట వేస్తున్నారు, దెబ్బ ఒక చోట తగిలితే ఆయింట్మెంట్ ఇంకొక చోట పెడుతున్నారు.